పుట్టినప్పుడు మనందరం చాలా అందంగా ఉంటాం. మనని మన తల్లిదండ్రులే కాదు, పక్కన వాళ్ళు కూడా ప్రేమిస్తారు. కానీ కాలం గడిచే కొద్దీ మన థాట్‌లో పొల్యూషన్ ఏర్పడుతుంది. మన యాక్టివిటీస్‌లో, మన ప్రవర్తనలో, మన దైనందిన కృత్యాలలో ఒక కాలుష్యం ఏర్పడుతుంది. వీటన్నిటి వల్ల మనం చిన్నప్పుడు దేవుడి ప్రతిరూపాల్లా ఉండే మనం అద్దంలో మన ముఖం మనం చూసుకోవాలంటే కూడా భయపడే స్థాయికి మారతాం. మన జీవితంలో చివరి క్షణం వచ్చేదాకా కూడా అలాగే ఆనందంగా, అట్లాగే సంతోషంగా, అంతే దైవ స్వరూపంగా మన జీవితం గడపాలి అంటే పెద్దలు ఒక అందమైన మాట చెప్పారు. మనం కోరేది సుందరం కదా, ఆ సుందరం ఎందులో ఉందో ఆ సుందరం ఉన్న అంశాన్ని పట్టుకుంటే మనం కూడా ఇప్పుడు నిత్యం సుందరంగానే ఉంటాము అని. అట్లాంటి సుందరమైన దాన్ని ఒకటి మనకు అందించారు వాల్మీకి భగవానుడు ఆది కవిగా, ఆది కావ్యమైనటువంటి రామాయణంలో. దాన్నే పెద్దలు సుందరకాండ అని పిలుస్తారు. వాల్మీకి భగవానుడు కూడా స్వయంగా దానికి సుందరకాండ అని పేరు పెట్టాడు.